जय श्री प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। So today ఈరోజు సరే ఈ మహాభారతం అనేది ఎలా ఆరంభమైంది, ఆరంభం అవడానికి కారణం ఏంటి అనేది చర్చిద్దాం ఈరోజు. ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఒక సభను ఏర్పాటు చేస్తాడు, మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ? బ్రహ్మలోకంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే దేవతలు అందరూ వస్తారు. దేవతలు, రాజర్షులు, ఋషులు అందరూ వస్తారనమాట. అందరూ వచ్చిన తర్వాత ఆ సభ ఇంకా ఆరంభం అవుతుంది అన్న సమయంలో ఏమవుతుందంటే అక్కడికి గంగాదేవి వస్తుంది. గంగాదేవి వస్తుంది. ఆ గంగాదేవి ఇంకా రాజర్షులు, చాలా మంది రాజులు ఉంటారు, ఋషులు మునులు అందరూ ఉంటారు అనమాట. అప్పుడు గంగాదేవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంతో గౌరవమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ సభలో. అయితే ఏమవుతుందంటే ఆ సమయంలో వాయువు వీస్తుంది, గాలి వీస్తుంది అన్నమాట. గాలి వీచినప్పుడు ఏమవుతుందంటే ఆ గంగాదేవి యొక్క పైట కొంగు జారిపోతుంది. అప్పుడు సభలో అందరూ ఒక ఉన్నతమైన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తల దించుకుంటారనమాట. కానీ ఒక వ్యక్తి, ఒక రాజు ఏం చేస్తుంటాడంటే ఆ గంగాదేవి వైపు తదేకంగా ఒక కామంతో చూస్తాడండి రాజు. అట్ ద సేమ్ టైం గంగాదేవి కూడా అలానే చూస్తుంది ఆ రాజుని. అది బ్రహ్మదేవుడు గమనిస్తాడు. బ్రహ్మదేవుడు గమనించి, మేము ఇక్కడ సభను ఏర్పాటు చేసింది ఒక ఒక మంచి కార్యం కోసం, మీరిద్దరు ఏం చేస్తున్నారు, ఏదో ఒకరినొకరు చూస్తున్నారు, ఒక కామంతో చూస్తున్నారు అని చెప్పి బ్రహ్మదేవుడు శపిస్తాడు. ఏమని శపిస్తాడు అంటే, నువ్వు భూలోకంలో వెళ్ళి జన్మ తీసుకోగాక అని చెప్పి శపిచ్చేస్తాడు అనమాట. గంగాదేవిని కూడా శపిస్తాడు, నువ్వు భూలోకంలో వెళ్ళి జన్మ తీసుకోవాలి. సరే, ఇంకా అయిపోయింది, ఆల్రెడీ శాపం ఇచ్చేసాడు కదా. ఇంకా ఈ రాజు ఏం చేస్తుంటే ఆలోచించాడు, ఏం చేయాలి ఇప్పుడు. ఇంకా భూలోకంలో, ఇప్పుడు ఆ లోకంలో ఉన్న వాళ్ళ చాలా ఉన్నతమైనటువంటి శరీరం వాళ్ళది, ఒక మంచి ఆలోచన, మంచి ఒక ఫెసిలిటీస్ అని చాలా ఉంటాయి వాళ్ళకి, చాలా ఉన్నతంగా ఉంటారు. ఈ భూలోకం కంటే భూలోకంలో అన్ని కష్టాలే అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా చెప్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూలోకంలో అన్ని కష్టాలు ఉంటాయి, ఈ శరీరంతో బాధలు ఉంటాయి, అన్ని పడాలి కదా. కానీ వాళ్ళ దేవతలు కదా, మంచిగా సౌకర్యాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ పోయి వదిలిపెట్టుకొని ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళాలి, ఏం చేయాలి అన్ని ఆలోచనలో ఆ రాజు ఉంటాడు అనమాట. సరే, ఇప్పుడు ఆల్రెడీ శాపం ఇచ్చేసాడు, ఇంకేం చేయాలి ఇప్పుడు, ఖచ్చితంగా జన్మ తీసుకోవాల్సిందే భూలోకంలో. సో అప్పుడు ఏమవుతుందంటే సరే అని చెప్పి ఆలోచిస్తుంటాడు, నేను భూలోకంలో ఎవరి కడుపున పుట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇంకా బ్రహ్మలోకం నుంచి ప్రయాణం అవుతారు, ఇంకా భూలోకంలోకి రావాలి కదా, ప్రయాణమై వస్తుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం అదే సమయంలో గంగాదేవి కూడా బయలుదేరుతుంది అనమాట. బయలుదేరుతూ గంగాదేవి ఒక ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుంది అంటే, అరే నేను చాలా పొరపాటు చేశాను, ఆ సమయంలో కనీసం నేనైనా కూడా పైట కొంగుని కప్పుకోవాల్సింది, పొరపాటు చేశాను, నేను ఆ పని చేయడం వల్ల ఆ రాజుకి ఇంత పనిష్మెంట్ వచ్చింది,
నేను తప్పు చేశాను అని చెప్పి ఆమె ఆలోచిస్తూ బాధపడుతూ వస్తుంటుంది కిందికి. వస్తుంటే ఆ, ఆ, ఏ- ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ, అష్ట వసువులు అని చెప్పి, ఆ, వసువులు అనే వాళ్ళు కూడా ఒక దేవతలకు సంబంధించినటువంటి ఒక లోకం అన్నమాట. ఈ అష్టవసువులు ఏడుస్తూ వస్తుంటారు అనమాట. ఆమెకు ఎదురవుతారు ఏడుస్తూ ఈ అష్టవసువులు. ఆ, ఏడుస్తూ ఆ ఆ టైంకి గంగాదేవి వస్తే ఆ గంగాదేవిని ఈ అష్టవసువులు అడుగుతారు, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. అడిగితే నేను నా ఇట్లా స్టోరీ అంతా చెప్తారు అనమాట. ఇట్లా జరిగింది, నాకు శాపం వచ్చింది, నేను భూలోకంలోకి వెళ్ళి జన్మ తీసుకోమని చెప్పి శపించాడు బ్రహ్మదేవుడు, భూలోకానికి వెళ్తున్నాను అని చెప్పి అంటే, అమ్మ మాకు సహాయం చేస్తారా అని చెప్పి 8 మంది అడుగుతారు అన్నమాట. ఆ 8 మంది అష్టవసువులు వాళ్ళు ఏమవుతుందంటే విషయం చెప్తారు. ఏమి మీ ప్రాబ్లం ఏందని గంగాదేవిని అడిగితే అప్పుడు చెప్తారనమాట. అమ్మ మాకు శాపం వచ్చింది, ఆ శాప విమోచన మీరే చేయాలి అని చెప్పి ఆ, చెప్తారనమాట 8 మంది. ఏంటి ఆ శాపం అని అడిగితే, ఏం లేదు, మేము ఒకసారి ఏం చేసామంటే విహారయాత్రకు అని చెప్పి మేము మా భార్య అందరూ ఆ 8 మంది వస్తువులు వాళ్ళ భార్యలతో ఏం చేస్తారంటే విహారయాత్రకి వెళ్తూ ఉంటారు అనమాట. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైన వెళ్తున్నప్పుడు వశిష్ఠ ఆశ్రమం దాని మీదుగా వెళ్తారు అనమాట. అక్కడ వశిష్ఠ ఆశ్రమంలో ఏం చూస్తారంటే ఒక కామధేనువుని చూస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది, మెరిసిపోతుంటుంది ఆ కామధేను, చాలా బాగుంటుంది అని చెప్పి ఆ, దాన్ని చూస్తారనమాట. చూసినప్పుడు ఆ, ఆ, ఈ 8 మంది వసువులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఆ 8వ వసువు ఉన్నాడు కదా, ఆ 8వ వసువు యొక్క భార్య అడుగుతుంది అనమాట. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఆ వసువు చెప్తాడనమాట. మన మనసులో ఏది అనుకుంటే ఆ కోరికని ఆ కామధేను తీరుస్తుంది అని చెప్పి ఆ అష్టవసువు చెప్తాడనమాట. ఈ ఈ 8వ అష్టవసు ఎవరంటే ఫస్ట్ 8 పేర్లు చెప్తాను, మళ్ళీ ఆ 8వ అష్టవసు ఎవరనేది చూద్దాం. సో ధర, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస, సోమ, ద్వివ్ ద్వివ్ ద్వివు యాక్చువల్లీ ద్వివ్. ఈ అష్టవసువుల్లో ఆ ద్వివ్ 8వ అష్టవసువు లాస్ట్ అతను ఉన్నారు కదా, ఆ అష్టవసువు యొక్క భార్య ఏం చేస్తుందంటే అడుగుతుంది అనమాట. సరే ఏమండి, ఆ, మరి అట్లయితే నాకు చిన్న కోరిక ఉంది. నా స్నేహితురాలు ఒక ఆవిడికి ఆరోగ్యం బాగలేదు. ఆ ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తను మాతో పాటు వచ్చి కలవట్లేదు. ఆ ఆ కామధేనువుని మనం దొంగలిస్తాము, తీసుకెళ్ళిపోదాము. వశిష్ఠుడు లేడు కదా, తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ఈ భార్య రెచ్చగొడుతుంది ఆయన్ని, ఎవరిని, ఆ 8వ వసువుని. చెప్తానే సరే మిగిలిన 7 మంది వసువులు కూడా ఏం చేస్తారు, ఆయనకి సహాయం చేస్తారు. సహాయం చేస్తే ఆ ఆ కామధేనువుని ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్ళిపోతే ఆయన ఏం చేసి ఉంటాడు, వశిష్ఠుడు ఏం చేసి ఉంటాడంటే దర్భలు ఉంటాయి కదా, ఆ దర్భల కోసము బయటికి వెళ్ళి ఉంటాడు. అవి తీసుకొచ్చిన తర్వాత అనుష్ఠానం చేయాలి కదా అని, దానికోసము పోయింటాడు. అది ఆ దర్భ కోసుకొని తీసుకొని వచ్చే లోపల కామధేను ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే ధ్యానం మొదలు పెడతాడు. ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో ఆయనకు సిద్ధి ఉంటుంది కదా, ఆ ధ్యానంలో అర్థమైపోతుంది ఆయనకి. సో ఈ అష్టవసువులు ఈ కామధేనువుని దొంగలించారు అని చెప్పి అన్నది ఆయనకు అర్థమైపోతుంది. అర్థమైపోతే ఇమీడియట్గా ఆయన చెప్పేసేస్తారు, మీరందరూ కూడా భూలోకంలో వెళ్ళి జన్మ తీసుకోండి అని చెప్పి శపిచ్చేస్తాడు అనమాట వశిష్ఠుడు. శపిస్తానే వాళ్ళకి అర్థమైపోతుంది, అక్కడ దేవతలు కదా వాళ్ళు, అష్టవసువులకి అర్థమైపోతుంది. అదే పొరపాటు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పరిగెత్తుకుంటా మళ్ళీ వస్తారు. వశిష్ఠుడి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడతారు, స్వామి తప్పు అయిపోయింది, సరే ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు మాకేమైనా శాప విమోచన ఏమైనా ఇస్తారా అని చెప్పి అడుగుతారనమాట. కొద్దిగా ఏమన్నా శాప విమోచనం ఇస్తే చూడండి, పోనీ లేదంటే శాపాన్ని తగ్గినని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు వశిష్ఠుడు పెద్ద మనసు చేసుకొని ఏం చేస్తాడంటే, సరే మీ 8 మందిలో 7 మందికి
ఆ పాపం అనేది తక్కువ ఉంటుంది. ఈ 8వ వస్తువు ఉన్నాడు కదా, ఎవరు? ద్వివు. ద్వివు ఉన్నాడు కదా, ఈయనకి ఈయన ఆయన జీవిత కాలము అక్కడే ఉండాలా, జన్మలో ఉండాలా. ఆ జన్మలో ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు ఆ వ్యక్తి. అంత అద్భుతంగా ఆ, ఎట్లా అంటే చాలా చాలా గొప్ప విషయాల్ని ఆయన ఆ, సాధిస్తాడు అని చెప్పి చెప్తారనమాట. చెప్పి ఆ, ఆయన ఆ జీవిత కాలం అంతవరకు ఉండాల్సిందే అక్కడ అని చెప్పి శాపం ఇస్తారు. కానీ మిగిలిన వాళ్ళు మీరు జస్ట్ అలా పోతారు, జన్మ తీసుకుంటూ వచ్చేస్తారు అని చెప్పి చెప్పేస్తాడు వశిష్ఠుడు. సరే అని చెప్పి ఇది అమ్మ కథ జరిగిందని చెప్పి ఈ అష్టవసులు ఆ గంగాదేవికి చెప్తారనమాట. అమ్మ ఈ సహాయం చేయవా? ఏ తల్లి అయినా పుడతానే చంపేస్తారా పిల్లల్ని? చంపరు కదా. మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము మళ్ళీ ఎమ్మడి వచ్చేయాలి, వెనక్కి వచ్చేయాలి, పుడతానే వచ్చేయాలి వెనక్కి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ, మాకు ఈ సహాయం చెయ్యి. మేము జస్ట్ పుడతానే మమ్మల్ని తీసుకొని నదిలో వేసి చంపేసి ఎమ్మడి వచ్చేస్తాం. అంటే పుట్టిన ఒక 2-3 గంటల్లోనే నదిలో వేస్తే శరీరం వదిలేస్తారు, వచ్చేస్తారు. మళ్ళీ అష్టవసులు అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి గంగాదేవిని వేడుకుంటారు అనమాట. వేడుకుంటేనే సరే చేస్తానని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి గంగాదేవి భూలోకంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు? రాజు ఉన్నాడు కదా, ఈవెన్ చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి శాపం ఉంది కదా. ఆయన ఆలోచిస్తుంటాడు, నేను ఎవరి కడుపుని పుట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తుంటే అప్పుడు ప్రతీపుడు అని ఒక రాజు ఉంటాడు. ప్రతీపుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా గొప్ప రాజు. చాలా ఎట్లా ఉంటుందంటే ఆయనకి ఆ, మంచి ధర్మాన్ని పాటిస్తుంటాడు. సస్యశ్యామలంగా రాజ్యాన్ని అంతరిని పరిపాలిస్తుంటాడు. ఎక్కడ ఏ లోటు ఉండదు. ధనానికి కానీ ఏ దానికి లోటు ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ పిల్లలు ఉండరు. పిల్లలు ఉండరు. కాబట్టి నేను ఆ ప్రతీపుడికి కొడుకుగా వెళ్తాను అని చెప్పి ఆయన అక్కడ అనుకుంటారు. రాజు వస్తాడు. వచ్చిన తర్వాత అనుకుంటాడు, ఆడ వెయిట్ చేస్తుంటాడు. ఈడ రెడీ అయితే కదా ఆయన రావాలి, దిగే అక్కడే ఉంటాడు. కానీ గంగాదేవి వచ్చేస్తుంది. గంగాదేవి ఆ గంగా నదిలో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ప్రతీపుడు ఏం చేస్తాడంటే గంగా నది ఒడ్డున తపస్సు చేస్తూ ఉంటాడు. ఎందుకోసం తపస్సు చేస్తూ ఉంటాడు? నాకు ఒక కొడుకు కావాలి, ఎందుకంటే రాజ్యాన్ని నేను నా తర్వాత ఇంకొక రాజు కావాలి కదా, నాకు కొడుకు కావాలని తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ ప్రతీపుడు తపస్సు చేస్తూ ఉంటే బాగా డీప్ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. డీప్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఈ గంగాదేవి ఏం చేస్తా అంటే గంగలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆయన చూస్తుంది. చూసిన తర్వాత ఆలోచిస్తుంది, ఈ రాజు ఆ రాజేనా అని చెప్పి అనుకుంటుంది. అట్లనే ఉన్నాడే అని అనుకొని నీటిలో నుంచి బయటకు వచ్చి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. దగ్గరికి వస్తే ఆయన మెలకులేకి రాడనమాట. వచ్చి కుడి తోడ మీద కూర్చుంటుంది. కుడి తోడ మీద కూర్చుంటేనే ఆయన బహిర్గతం అవుతాడు అనమాట. బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. వచ్చి ఇట్లా చూస్తాడు అనమాట. చూస్తే చాలా అందంగా ఉంటుంది. అమ్మా నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు. అవును అడిగితే నేను గంగాదేవిని అని చెప్పి చెప్తుంది ఆమె. సరే ఏమమ్మా ఎందుకు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు, నేనే తపస్సు చేసుకుంటే వచ్చి నా తపస్సుకు భంగం కలిగిస్తున్నావు, ఏమైంది, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఏం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతుంది. అమ్మా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కరెక్టే అనుకుంటున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్న మన థాట్ అనేది, ఆలోచన నీకు ఆల్రెడీ మనసులో వచ్చేసింది. అయితే నువ్వు ఒక చిన్న పొరపాటు చేసావు. నన్ను పెళ్లి చేసుకోవాలని నీ మనసులో ఉంది కరెక్టే, కానీ నువ్వు ఒక పొరపాటు చేశావు. ఆ పొరపాటు వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తాను. ఏంటి ఆ పొరపాటు అంటే, ఎవరైనా ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క కుడి తొడ మీద కూర్చుంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ వచ్చి భార్య అవ్వడానికి అవకాశం లేదు.
కూతురన్నా అవ్వాలి, కోడలన్నా అవ్వాలి. అయితే కూతురు మాత్రమే, కూతురికి మాత్రమే అధికారం ఉంటుంది కుడి తొడ వైపున కూర్చోవడానికి. లేకపోతే కోడలికి అవకాశం ఉంటుంది కుడి తొడ వైపున కూర్చోవడానికి. ఇప్పుడు ఏమైపోయింది, పొరపాటున కుడి వైపున కూర్చునేసింది, ఇంకా పోయింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. సరే, నువ్వు ఆల్రెడీ నీ ఆలోచన పెళ్లి చేసుకోవాలని ఉంది కాబట్టి, నా స్వరూపమే, నాకు కనుక కొడుకు పుడితే, కొడుకు ఎవరు, నా యొక్క రూపమే కొడుకు పుట్టిన, ఆ కొడుకు పుడితే ఆ కొడుకుకి నిన్ను చేసుకుంటాను, అప్పుడు నీ కోరిక తీరుతుంది. అంటే నా రూపమే కదా అక్కడ ఉండేది, కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలన్న భావన కూడా నీకు, ఆ కోరిక తీరుతుంది. కాబట్టి నాకు కనుక కొడుకు కలిగితే నేను ఆ కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్తాడనమాట. సరే, అయిన తర్వాత అప్పుడు ఆయన తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత ఇప్పుడు కొడుకు పుట్టాలి కదా, రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నాడు. ఈడ ఆజ్ఞ అయిపోయింది, రెడీగా శాంక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, ఈ రాజు తపస్సు చేస్తుంటారు కదా, ఈ మాటల వల్ల అప్పుడు మళ్ళీ ఆయనకి ఏమవుతుందంటే ఆయనకి కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎవరు, ఈయన రాజు. ఆ రాజు ఎవరంటే ఎవరు, ఆ రాజు. సో ఆ రాజు ఎవరుగా పుడతారు, ప్రదీపునికి కొడుకు పుడతాడు, ప్రతీపుడు. సో ఆ కొడుకు పేరు శంతను మహారాజు. సో ఆ శంతను మహారాజు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన కొడుకు శంతను మహారాజుగా వచ్చాడు. అంటే ఆ రాజు ఇక్కడ శంతను మహారాజుగా వచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ శంతను మహారాజు కి ఆ శంతను మహారాజు ఏం చేస్తారంటే గంగా నది ఒడ్డున ఈ గంగాదేవిని చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి ప్రతీపుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు శంతను మహారాజు గంగాదేవి. కాకపోతే ఆ శంతను మహారాజు వస్తాడు కదా, కొడుకు కదా, అదే ఈ గంగాదేవిని పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసుకునే ముందు ఈ గంగాదేవి ఏం చేస్తారంటే ఒక కండిషన్ పెడుతుంది. ఎవరికి, శంతను మహారాజుకి, అంటే కొడుక్కి, ప్రతీపుడు యొక్క కొడుక్కి కండిషన్ పెడుతుంది. ఏమని కండిషన్ పెడుతుంది అంటే, నేను ఏది చెప్పితే అదే మాట మీద నువ్వు ఉండాలి, కాదని నువ్వు మాట్లాడకూడదు, కాదని నువ్వు నాకు రివర్స్ చెప్పకూడదు. రివర్స్ చెప్పాలంటే నేను వెళ్ళిపోతాను, అట్లా దానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్తుంది గంగాదేవి. సరే అని అంటాడు శంతను మహారాజు. సరే అన్న తర్వాత సరే, ఇంకా వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ కొడుకు పుడతాడు. కొడుకు పుడితే ఏం చేస్తాడు, ఆ కొడుకుని తీసుకుపోయి పుడతాన్ని తీసుకుని గంగలో వేసేస్తుంది, గంగా నదిలో వదిలిపెట్టేస్తుంది. ఆ వదిలేస్తేనే, శరీరం వదిలేస్తేనే ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు, ధర అనే అష్టవసువు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రెండో కొడుకు పుడతాడు. మళ్ళా అనిల, రెండో కొడుకు ఎవరు, అనిల మళ్ళీ పుడతానే తీసుకుని నదిలో వేసేస్తాం. అవర్స్లోనే అంతే, 2 hours 3 hours తీసుకోవడం, వేసేయడం. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత అనల మూడో కొడుకు. సో అట్లనే వేసేస్తానే శరీరంతోనే వెళ్ళిపోతాడు. మళ్ళీ నాలుగో కొడుకు. తర్వాత ప్రత్యూష, తర్వాత ప్రభాస, తర్వాత సోమ, తర్వాత ద్వివు. సో ఇట్లా అది 7 మంది కొడుకుల్ని ఏం చేస్తుంది, అందులో వేసేస్తుంది. ఇంకా 8వ కొడుకు ద్వివు, వాడు పుడతానే తీసుకొని వస్తా ఉంటుంది. తీసుకొని వస్తా అంటే ఇంక ఆగలేడు ఆయన, శంతను మహారాజు ఆగలేక ఆగు అని చెప్పి చెప్తాడు గంగాదేవిని. అప్పుడు గంగాదేవి చెప్తుంది, నువ్వు నా మాటకి ఎదురు చెప్పనన్నావు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నావు, ఆగు, వద్దు, నదిలో వేయొద్దు అంటున్నావు కదా, నేను నీతో ఉండనని చెప్పి ఆ 8వ కొడుకుని తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి విద్యని నేర్పిస్తుంది. ఎంత అంటే చాలా చాలా బ్రహ్మాండంగా విద్యను నేర్పిస్తుంది. అన్ని ఎవరి దగ్గర, పరశురాముడి దగ్గర నేర్పిస్తుంది. చాలా చాలా అద్భుతంగా నేర్పిస్తుంది అన్నమాట. ఒక గొప్ప శక్తివంతుడిగా తయారవుతాడు. ఆ శక్తిమంతుడు ఎవరో కాదు, ఎవరు చెప్పండి, భీష్మాచార్యులు.
సో శంతన్ మహారాజుకు గంగాదేవికి పుట్టినటువంటి వ్యక్తి భీష్మదేవులు అన్నమాట. అయితే ఈ భీష్మదేవులు పుడతారు. పుట్టిన తర్వాత తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇప్పుడు చూడండి, భీష్మదేవులు పుట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు శంతన్ మహారాజు ఆల్రెడీ గంగాదేవి వెళ్ళిపోయింది. ఆ శంతన్ మహారాజు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ నది ఒడ్డున అలా తిరుగుతున్నప్పుడు ఒక మత్స్య కన్యను చూస్తాడు శంతన్ మహారాజు. మత్స్య కన్యను చూసి యాక్చువల్గా ఆ మత్స్య కన్యను చూడడు డైరెక్ట్గా. ఎట్లా అంటే సువాసన వస్తుంటుంది అనమాట, చాలా అద్భుతమైన సువాసన వస్తుంటుంది. ఎక్కడి నుంచి అబ్బాయి ఈ సువాసన వస్తుందని చెప్పి ఆయన వెళ్తా తిరుగుతుంటాడు. అంతా తిరుగుతుంటే అప్పుడు ఒక మత్స్యకన్యను చూస్తాడనమాట. ఆ మత్స్యకన్యను చూసినప్పుడు ఈయన ఆవిడికి అట్రాక్ట్ అవుతాడనమాట. సో నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పి శంతన్ మహారాజు అడుగుతాడనమాట. అడిగితే ఆవిడ చెప్తుంది, మా నాన్నను అడగాలి, మా నాన్న ఒప్పుకుంటే చేసుకుంటాను అంటది. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అడుగుతాడు అనమాట ఆయన. శంతన్ మహారాజు ఈయన రాజు, ఆయన చేపలు పట్టుకునే ఆయన, ఆయన పోయి అడుక్కుంటాడు. సో అడుకుంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు శంతన్ మహారాజు నీకు ఆల్రెడీ గంగాదేవి అనే ఆవిడికి కొడుకున్నాడు. మరి ఆ కొడుకు ఉండగా ఆయన ఆయన రాజు అవుతాడు, కానీ నా కూతురి పుట్టే పిల్లల రాజు ఎట్లా అవుతారు? సో నేను ఒప్పుకోను అది అంటాడు. ఒప్పుకోనంటే అప్పుడు ఈ భీష్మదేవులు ఏం చేస్తారంటే ప్రతిజ్ఞ చేస్తాను. ఏం ప్రతిజ్ఞ చేస్తాడు అంటే, నేను రాజును అవ్వను, ప్లస్ నా జీవితకాలం నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, పెళ్లి కూడా చేసుకోను అని చెప్పి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు ఆయన. సరే అని చెప్పి ఒప్పుకొని మత్స్యకన్యను పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంక స్టార్ట్ అవుతుంది. అది కురువంశం. ఎక్కడది కురువంశము? ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రతీపుడు నుంచి శంతన మహారాజు, అక్కడి నుంచి కురువంశం. ఈ కురువంశం అంటే యాక్చువల్గా ఇక్కడ పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కురువంశమే. సో అక్కడ స్టార్ట్ అయితే మీరు అది ఓపెన్ చేయండి చార్ట్. ఇప్పుడు శంతన్ మహారాజు ఉన్నారు కదా, అది డైనాసిటీ వంశం. వంశం పేరు అది కురువంశం అని. సో ఈ కురువంశంలో శంతన మహారాజు గంగాదేవికి భీష్మదేవులు పుట్టారు. లెఫ్ట్ చూడండి, అక్కడ భీష్మదేవులు. రైట్ చూస్తే ఎవరు చెప్పండి ఆ మత్స్యకన్య పేరు? సత్యవతి. ఆ సత్యవతికి పరాశరముని, ఆ సత్యవతికి పరాశరమునికి ఎవరు పుడతారు? కాదు, చిత్రాంగద విచిత్ర వీర్య. సరే, కాదు శంతన మహారాజుకు అండ్ సత్యవతికి ఎవరు పుడతారు? ఫస్ట్ పెళ్లి అయి ఉంటుంది కదా ఎవరికి? శంతన మహారాజుకు సత్యవతికి ఎవరు పుడతారు? చిత్రాంగద అండ్ విచిత్ర వీర్య. వీళ్ళు పుడితే ఈ చిత్రాంగుడు ఏం చేస్తాడంటే ఈ ఉన్నత లోకం దేవతా లోకంలో ఇంకొక చిత్రాంగదుడు ఉంటాడు అనమాట. వాళ్ళతో యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేసి ఈయన చంపేస్తారు వాళ్ళు. ఈ చిత్రాంగదుడు చనిపోతాడు. ఇంకెవరున్నారు? విచిత్ర వీరుడు ఒకడే ఉన్నాడు. సో ఈ విచిత్ర వీరుడికి ఏం చేస్తాడంటే భీష్మదేవుడు ఏం చేస్తాడంటే హస్తినాపురానికి వెళ్ళి హస్తినాపురం కాదు, కాశీ రాజు అని ఉంటాడు. ఆ కాశీరాజుకి కూతురు ఉంటుంది అనమాట. ముగ్గురు కూతురు ఉంటారు, అంబ, అంబిక, అంబాలిక. ముగ్గురు కూతుర్లు ఉంటారు. ఈ ముగ్గురు కూతురుని తీసుకొచ్చేస్తాడు అనమాట వీళ్ళకి పెళ్లి చేయడానికి. అంబ, అంబిక, అంబాలిక. అయితే అప్పుడు ఏం చేస్తారంటే అంబ ఒక వ్యక్తిని ప్రేమించి ఉంటుంది అనమాట. సో నేను రాను అని చెప్పి భీష్మదేవుడికి చెప్తే ఆవిడని వదిలేస్తాడు అనమాట. ఈ ఇద్దరిని తీసుకొచ్చేస్తాడు. ఎవరిని?
అంబిక అని అంబాలిక అని. సో వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఈ ఇద్దరిని ఎవరికి పెళ్లి చేస్తాడు భీష్మదేవుడు? విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఆ విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ విచిత్ర వీరుడు ఏమవుతుందంటే మధ్యలోనే అనారోగ్యం పాలవుతాడు ఆయన. విచిత్ర వీరుడు అనారోగ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ అనారోగ్యంతో ఏం చేస్తాడు, ఆయన చనిపోతాడు. ఆయన చనిపోతే ఇంకేం చేయాలా? వంశం ఆగిపోతుంది. ఇప్పుడు ఈ సత్యవతి ఆలోచిస్తుంది, అరే వంశం ఆగిపోతుంది, సో ఈ వంశం ఆగిపోతుంది కాబట్టి ఎలా చేయాలా దీన్ని అని ఆలోచిస్తుంటే, మీరు ఇక్కడ చూస్తే అప్పుడు ఇక్కడ సత్యవతి పరాశర ముని ఉన్నారు కదా, వాళ్లకు ఎవరు పుడతారు? వ్యాసులు పుడతారు అనమాట. ఆ వ్యాసులు పుట్టిన తర్వాత విచిత్ర వీరుడు కొడుకే, వ్యాసదేవులు కూడా కొడుకే. ఎవరికి? సత్యవతికి. ఇద్దరు కూడా కొడుకులే అనమాట. అప్పుడు విచిత్ర వీరుడు చనిపోయింటాడు కదా అనారోగ్యంతో. ఇప్పుడు వాళ్ళ ఆ విచిత్ర వీరుని యొక్క భార్యలు ఉంటారు కదా, ఎవరు? అంబిక, అంబాలిక. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సత్యవతి దేవి ఈ కుటుంబం ఇక్కడ ఇంతటితో ఆగిపోకూడదని చెప్పి ఏం చేస్తుందంటే వ్యాసదేవుల్ని పిలుస్తుంది. వ్యాసదేవుల్ని పిలిచి ఆ అంబికను అంబాలిక వీళ్ళతోటి నువ్వు పిల్లల్ని కనాలి, సో అక్కడి నుంచి కుటుంబం వృద్ధి అవ్వాలని చెప్పి వ్యాసులకి చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు చూడండి, యాక్చువల్గా మనలాంటి సంబంధాలతో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. మనలాగా స్త్రీ పురుషుల కలయిక వల్ల అట్లా అనుకుంటారు, కానీ వాళ్ళ దివ్యశక్తులతోనే వాళ్ళకి జన్మనిస్తారు వాళ్ళు. చూడండి పర్పస్ భగవంతుడు చూడండి ఎంత అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు. శ్రీమద్ భాగవతం రావాలి, దానికోసం ఎన్ని చేశాడు చూడండి, ఎక్కడ ఎన్ని కట్ చేశాడో చూడండి. ఇప్పుడు చూడండి, ఆ విచిత్ర వీరుడు చనిపోకపోయి ఉంటే వేరే ఉండేది కథ. సో కాబట్టి ఎక్కడ ఏం కట్ చేయాలో అక్కడ కట్ చేసుకుంటూ తీసుకొస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది అక్కడ, ఈ వ్యాసుదేవుడు ఏం చేస్తుంది, వ్యాసుదేవుడికి ఆ సత్యవతి దేవి చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఈ వ్యాసుదేవులు ఎలా ఉంటారంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంత గడ్డం పెరిగిపోయి జుట్టు అంతా పెరిగిపోయి అలా తపస్సులో ఉంటారు అనమాట. అప్పుడు ఈ సత్యవతి దేవి చెప్తుంది అనమాట వ్యాసుదేవుడికి, లేదు నువ్వు ఇట్లా చేయాలి, సో కుటుంబం నిలబడాలంటే నువ్వు ఇది చేయాలి. అది యాక్చువల్గా రాజవంశంలో ఆ పద్ధతి ఉంది అనమాట, రాజవంశంలో. సో కాబట్టి ఎవరైనా ఒక అన్నగారైన ఎవరైనా తమ్ముడు అన్న ఎవరైనా కానీ చనిపోతే కన్నా ఆ ఉన్నటువంటి బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పిల్లలు కనొచ్చు అని చెప్పి ఆ రాజుల యొక్క వంశంలో అలా ఉండేదన్నమాట సిస్టమ్. సో అది తప్పు కింద తీసుకునేవాళ్ళు కాదనమాట, ఎందుకంటే వంశాన్ని నిలబెట్టడం కోసం. అలా అందుకోసమని ఆ సత్యవతి దేవి చెప్తుంది అనమాట వ్యాసదేవులకి. చెప్తే అప్పుడు వ్యాసదేవులు సరే ఒప్పుకుంటారనమాట. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అంబికని పంపిస్తారనమాట. అంబికని పంపిస్తే ఆవిడ ఏం చేస్తుందంటే ఆ జుట్టు గడ్డం అది చూసి భయపడి కళ్ళు మూసుకునేస్తుంది. కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు కళ్ళు మూసుకునేస్తుంది. కళ్ళు మూసుకుంటే అప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డ వచ్చి ఎవరు? ధృతరాష్ట్రుడు. అందుకే పుట్టుకతో ఆయన గుడ్డివాడిగా పుడతాడనమాట, ధృతరాష్ట్రుడు పుడతాడనమాట. సరే అంబిక అయిపోయింది కదా, నెక్స్ట్ అంబాలిక. సో ఇప్పుడు అంబాలిక ఏమవుతుంది, అప్పుడు అంబాలికని పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే వ్యాసదేవుని చూసి భయపడి మొహం అంతా పేలమొహం అంటారు కదా, అంటే ఏదో తెల్లగా అట్లా అయిపోయి సో ఆ రకంగా ఫేస్ పెట్టేస్తుంది అనమాట. సో అప్పుడు పుట్టినప్పుడు వ్యక్తి వచ్చి పాండురాజు. అందుకే ఆయనకి పాండురోగం అంటారు కదా, అదేమంటారు, తెల్లగా అంటారు కదా పొడలాగా, అట్లా పుడతాడు ఆయన. పుడతారు. తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లోనే దాసి ఉంటుంది, ఒక దాసి. సో ఆ దాసిని పంపిస్తారనమాట. ఆ దాసి ఏమనుకుంటుంది, మనసులో అనుకుంటుంది,
ఇంత పెద్ద ఋషితో నాకు సాంగత్యం కలగడము నా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్నానని చెప్పి ఆవిడ ఆ భావనతోటి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు తను ఏ భయపడదు, ఏముండదు. అప్పుడు విదురుడు పుడతాడు. సో అందుకే గొప్ప భక్తుడు అయ్యారు ఆయన. సో అప్పుడు అదేమవుతుంది చెప్పండి అక్కడ. సో అక్కడ ఏమైంది, అంబికకు పుట్టినటువంటి వ్యక్తి ధృతరాష్ట్రుడు, తర్వాత అంబాలికకి పాండురాజు పుడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఈ ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఎవరు? ఒకరు గాంధారి, ఇంకొకరు వైశ్య. సో అయితే వీళ్ళకి గాంధారికి పుట్టిన వాళ్ళు, ధృతరాష్ట్రుడికి గాంధారికి ఎంతమంది పుడతారు? 100 మంది పుత్రులు పుడతారు. చెలికత్తె, అవును. సో ఆవిడతో యూత్స్ అని ఒకరు పుడతారనమాట వాళ్ళు. తర్వాత పాండురాజు నుంచి పాండురాజుకు పాండురాజుకి ఇద్దరు భార్యలు. మళ్ళీ పాండురాజుకి ఇద్దరు భార్యలు, వాళ్ళు కుంతీదేవి, మాదిరి. సో కుంతీదేవికి ఎవరు పుడతారు? యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు. యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు. వీళ్ళు ముగ్గురు ఎవరికి పుడతారు? కుంతీదేవికి పుడతారు. తర్వాత మాద్రికి ఎవరు పుడతారు? నకుల అండ్ సహదేవ పుడతారు అనమాట. ఎవరికి? ఈ మాద్రికి. తర్వాత ఏమవుతుంది మళ్ళీ, ఇప్పుడు ఈ కుంతీదేవికి ఇప్పుడు అంటే 5 మంది కదా పాండవులు, వాళ్ళిద్దరికి కలిపి కుంతీదేవికి మాద్రికి కలిపితే 5 మంది పిల్లలు. ఈ 5 మంది ఏమంటారు? పంచపాండవులు అంటారు. సో ఈ పంచపాండవులలో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ, యుధిష్ఠిర వాళ్ళ ఈ 5 మందికి ద్రౌపది భార్య కదా పంచపాండవులకి. సో అప్పుడు ఈ ద్రౌపదికి 5 మంది పిల్లలు పుడతారు. ఎవరు ఈ 5 మంది? ధర్మరాజుతో, యుధిష్ఠిర మహారాజుతో ఎవరు పుడతారు? ప్రతివింధ్య అనే కొడుకు పుడతాడనమాట. ఎవరికి? యుధిష్ఠిర మహారాజుకు, ద్రౌపది దేవికి. తర్వాత భీముడికి సుతసోమ అనే కొడుకు పుడతాడు. ఎవరికి? భీముడికి. తర్వాత సుతకీర్తి వచ్చి ఎవరికి? ద్రౌపది, అర్జునుడికి పుడతాడనమాట. తర్వాత నకులుడికి శతానిక, తర్వాత సహదేవుడికి సుతకర్మ. ఈ 5 మంది పుడతారనమాట. ఒక్కొక్కరికి ఒక్కరు పుడతారు. ఎవరితో? ద్రౌపది దేవితో. తర్వాత మళ్ళీ అర్జునుడికి సుభద్రతో పెళ్లి అవుతుంది. అర్జునుడికి, సుభద్రకి. తర్వాత ఎవరు పుడతారు? సో అభిమన్యుడు పుడతాడు. అభిమన్యుడికి ఉత్తర నుంచి పెళ్లి చేస్తారు. ఉత్తర ఎవరు? అర్జునుడు ఏం చేస్తాడు, ఒకసారి అజ్ఞాతవాసం అప్పుడు విరాట రాజు ఉంటారు కదా, ఆ విరాట రాజ్యంలో ఆ విరాట రాజు ఆశ్రయం ఇస్తాడు ఈ 5 మందికి. అక్కడ 5 మందికి ప్లస్ ద్రౌపదికి అక్కడ ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆ విరాట రాజు యొక్క కూతురే ఈ ఉత్తర. ఆవిడికి డాన్స్ మాస్టర్గా జాయిన్ అవుతాడు అర్జునుడు. డాన్స్ మాస్టర్గా జాయిన్ అయితే అక్కడ ఉత్తర నన్ను పెళ్లి చేసుకొని అడుగుతుంది అర్జునుడిని. పెళ్లి చేసుకుంటే నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను పెళ్లి చేసుకోవడానికి అవ్వదు, కావాలంటే మీరు ఒప్పుకుంటే నా కొడుకు చేసుకుంటామని చెప్తే అప్పుడు మళ్ళీ ఆ ఉత్తరాన్ని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అప్పుడు పెళ్లి చేసినప్పుడు ఉత్తరకి తర్వాత అభిమన్యుడికి ఎవరు పుడతారు? పరీక్షణ్ మహారాజు పుడతారు. ఆ పరీక్షణ్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే ఏం చేస్తాడు ఈ అశ్వత్థామ, అది యుద్ధంలో పద్మవ్యూహంలో అందరూ చుట్టుముట్టేసి ఎవరు? ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ చుట్టుముట్టేసి 16 ఏళ్ళ పిల్లవాడిని, ఇంత పెద్ద మహారథులు అందరూ చుట్టుముట్టేసి చంపేస్తారు. యాక్చువల్గా ప్లాన్ వేసి చంపేస్తారు అనమాట. చంపేసినప్పుడు ఇంకా ఉత్తర ఒకటే ఉంటుంది కదా, ఉత్తర గర్భంలో అప్పుడే గర్భవతి. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు అశ్వత్థామ ఈ ఇంకా పాండవ వంశం ఉండకూడదని చెప్పి ఏం చేస్తారంటే
బ్రహ్మాస్త్రాన్ని వేస్తే అప్పుడు కృష్ణుడు వచ్చి ఈ ఉత్తర వచ్చి ప్రే చేస్తుంది, ప్రార్థన చేస్తుంది భగవంతుడికి. కృష్ణుడికి ప్రే చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గర్భంలోకి, ఉత్తర గర్భంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి సుదర్శన చక్రం అడ్డుపెట్టి ఆ బ్రహ్మాస్త్రానికి అప్పుడు భగవంతుడు దర్శనం ఇస్తాడు. అక్కడే దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు కాపాడతారు. కాపాడిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నాక పరీక్షణ్ మహారాజు, ఆయనకి పరీక్షణ్ మహారాజు ఎలా పేరు వచ్చింది? ఆయనకి యాక్చువల్గా విష్ణురాతుడు అని పేరు. పరీక్షణ్ మహారాజుకు విష్ణురాతుడు. ఎందుకంటే విష్ణురాతుడు అని ఎందుకు పేరు అంటే విష్ణువుని గర్భంలోనే దర్శించాడు కాబట్టి విష్ణురాతుడు అని పేరు ఆయనకి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పరీక్షణ్ మహారాజు అని ఎందుకు పేరు అయిందంటే ఆయన బయటకు వస్తానే పరీక్షగా చూస్తాడు అనమాట అందరినీ. నన్ను కాపాడినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడని పరీక్షగా చూస్తుంటారు అనమాట. అందుకని ఆయనకి పరీక్షణ్ మహారాజు అని పేరు పెడతారు అనమాట. ఆ తర్వాత పరీక్షణ్ మహారాజు పుట్టిన తర్వాత ఆ పరీక్షణ్ మహారాజు తర్వాత మాద్రావతి, ఆ పరీక్షణ్ మహారాజు ఎవరితో పెళ్లి అవుతుంది? పరీక్షణ్ మహారాజుకి మద్రావతి అనే ఆవిడతో పెళ్లి అయితే వాళ్ళిద్దరికి ఎవరు పుడతారు? జన్మేజయుడు పుడతాడు అనమాట. ఇది కంప్లీట్గా మహాభారతంలో వచ్చిండేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఎందుకు ఇలా చేశాడు? ఇప్పుడు వ్యాసుదేవులు యాక్చువల్గా మళ్ళా ఈ పిల్లల్ని పాండవులు యుద్ధం చేయడము ఇదంతా ఎందుకు చేయాలి చెప్పండి? భగవద్గీత రావాలి, భగవంతుడి యొక్క సూచనల్ని, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులందరికీ ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలంటే ఎవరు ఉండాలి? పాండవులు, కౌరవులు ఉండాలి. కుటుంబం, ఒకే కుటుంబంలో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ద్వేషం రావాలి. ఇదంతా రావాలి, భగవద్గీత రావాలి అంటే. సో భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇవన్నీ రావాలంటే అప్పుడే ఈ ఏర్పాటు అంతా జరగాలి కదా. జరగకపోతే ఎలా వస్తుంది? రాదనమాట. భగవంతుడి యొక్క సూచనలు ఏవేవన్నా అవన్నీ కలియుగంలో ఉన్నటువంటి బద్ధజీవులకి ఈ సూచనలు అందాలి అంటే శ్రీమద్ భాగవతం రావాలి, శ్రీమద్ భగవద్గీత రావాలి. సో ఆ భగవద్గీత రావడానికి ఇంత ప్లాన్ చేశాడు భగవంతుడు. సో కాబట్టి ఏదైతే ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడో అదంతా వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఈ కౌరవులకి, పాండవులకి వాళ్ళు మళ్ళా కావాల్సినటువంటి వ్యక్తులను అందరినీ ఏర్పాటు చేయడము, తర్వాత వాళ్ళ గురువుని ఏర్పాటు చేయడము, ద్రోణాచార్యుని ఇద్దరికి ఒకే గురువు. ఇంకా అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా అంతా యుద్ధం చేయడం, మళ్ళీ ఆ అర్జునుడు నేను యుద్ధం చేయను అనడము. అక్కడ మళ్ళా ఎందుకు చేయను అన్నాడు అర్జునుడు చెప్పండి? సో బంధువులు అని చెప్పి యుద్ధం చేయనన్నాడా? అంతేనా? కర్మ వస్తుంది, నేను చంపడం వల్ల కర్మ వస్తుంది, నాకు పాపం వస్తుంది. ఓకే, వర్ణ సంకరణ వస్తుంది. ఓకే, దానివల్ల స్త్రీలు పాడైపోతారు, అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా పిల్లల కంటే వాళ్ళది వర్ణ సంకరణ అయిపోతుంది అని చెప్పి అది. ఓకే, అదేనా రీజన్? ఇంకేమన్నా ఉందా? కృష్ణుడు సో అర్జునుడిని మాయలో పెట్టి భగవద్గీతని తీసుకొస్తాడు. లేకపోతే అర్జునుడికి తెలియకనా? ఎప్పుడు పక్కనే ఉంటాడు. కృష్ణుడు పక్కనే ఉన్నవాడికి అర్జునుడికి తెలియకపోవడం ఏం చెప్పండి? మాయలో కొద్దిగా పెట్టాలి, అది రావాలి, అలా అనిపిస్తాడు అర్జునుడి చేత. అలా మాట్లాడిచ్చి భగవద్గీత తెస్తాడు అనమాట. తెచ్చి ఆ భగవద్గీతని ఎప్పుడు చెప్పాడు చెప్పండి? భగవద్గీతని ఎప్పుడు చెప్పాడు? భగవద్గీతని ఎప్పుడు చెప్పాడు? యుద్ధము అదే తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు? యుద్ధం మొదలు అవ్వకముందే భగవద్గీతని చెప్తాడు. ఎంతసేపు చెప్తాడు చెప్పండి భగవద్గీతని? 45 minutesలో చెప్పేస్తాడు. 700 శ్లోకాలు 45 minutesలో మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. ఎలా చెప్పండి? ఎలా ఉండాలి? సూపర్ ఫాస్ట్ అనమాట. మనకు 10 శ్లోకాలు చదవడానికి 40 నిమిషాలు కావాలి.
అట్లాంటిది 700 శ్లోకాలు కూడా 45 నిమిషాల్లో కంప్లీట్ చేసేసాడు. ఏంది విత్ మీనింగ్స్, విత్ డౌట్స్ మీనింగ్స్ అంతా కలిపి 45 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు. అంటే ఎంత అద్భుతంగా మళ్ళీ చెప్పాడు చూడండి. సో అంత అద్భుతంగా భగవద్గీతని మనకి తీసుకొచ్చాడు.